తిరుపతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 2.48 లక్షల అన్ అకౌంటెడ్ నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో జరిగిన సుమారు 42 రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది నుంచి పూర్తి వివరాలు సేకరించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం అడిగితే ప్రజలు నిర్భయంగా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. జిల్లా ప్రజలందరికీ తిరుపతి ఏసీబీ అధికారైన నేను ఎం శ్రీనివాసరావు డిఎస్పీని, నాతో పాటు మా సిబ్బంది ఇన్స్పెక్టర్లు సిబ్బంది అంతా ఉన్నారు. ఈరోజు మేము తిరుపతి పట్టణంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీదకి ఆకస్మిక తనిఖీకి వచ్చాం. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, బ్రైబ్ ఆరోపణలు వచ్చినాయి. దీని మీద మేము నిఘా పెట్టాము. నిఘా పెట్టిన తర్వాత ఉన్నతాధికారుల యొక్క ఆదేశం మేరకు ఈరోజు మేము మా సిబ్బందితో సబ్ రిజిస్టర్ ఆఫీసు తిరుపతి మీద సర్ప్రైజ్ చెక్ చేశాము. ఈ తనిఖీల్లో భాగంగా మాకు 2,48,000 రూపాయలు మాకు అన్ అకౌంటెడ్ క్యాష్ ఈరోజు మాకు స్వాధీనం చేసుకున్నాము. దీని మీద మిగతా అన్ని రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కనుక ఎవరన్నా లంచాలు అడిగిన ఎట్లా మాకు నిర్భయంగా మనకు తిరుపతి ఏసీబీ ఆఫీస్కి మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఎస్ఆర్ఓ ఆఫీస్ కాకుండా మిగతా ఎక్కడైనా సరే లంచం అడుగుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం అడుగుతుంటే ఏసీబీ అధికారులు తిరుపతికి మీరు లిఖితపూర్వకంగా కనుక మీరు మాకు ఫిర్యాదు చేస్తే మేము ఖచ్చితంగా మీ రిపోర్ట్ని పరిశీలించి విచారించి మేము దాని మీద నిఘా పెట్టి కంపల్సరీగా వాడిని పట్టుకోవడానికి మేము వాళ్ళని పట్టుకుంటాము. ఈరోజు ఈ తిరుపతి ఆఫీస్లో దాదాపు ఈరోజు 42 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఈరోజు వాటికి సంబంధించిన అన్అకౌంటెడ్ క్యాష్ 2,48,000 మేము స్వాధీనం చేసుకున్నాము. ఈ స్వాధీనం చేసుకున్న తర్వాత మిగతా అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి వివరాలు తర్వాత తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. అన్అకౌంటెడ్ క్యాష్ స్వాధీనం చేసుకున్నాము. వీటి మీద మేము ఇంకా వాళ్ళ ఎస్ఆర్ఓ గారిని, వాళ్ళ స్టాఫ్ని, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ మేము అంతా వివరణ తీసుకోవాలి. ఇంకా తీసుకున్న తర్వాత వివరాలని మీకు తెలియజేస్తాం.